సాంబమూర్తి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీని. నిజంగా పురాతన గేమ్. దీన్ని అసోసియేషను చక్కగా జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించి ఇందులో ప్రతిభ గల క్రీడాకారుల్ని బాలబాలికల్ని ఎంపిక చేసి రాష్ట్ర పోటీలకు పంపడానికి, తద్వారా నేషనల్స్ కూడా పంపడానికి మంచి అవకాశం అసోసియేషన్ సహకరిస్తుంది. ఈ అసోసియేషను ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు గురించి, ఏ సంఘం అయినా సరే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పాఠశాలలో చదువుతున్న పిల్లలు బాలబాలికల నుండి ఈ యాక్టివిటీని మళ్ళీ పునరుద్ధరించడానికి జిల్లా సంఘం బాగా సహకరిస్తుంది. అయితే దీనివల్ల జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారైన పిల్లల తాలూకు సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్తో పాటు ఈ కార్యక్రమానికి కూడా పాల్గొన్న పిల్లలు సర్టిఫికేట్స్ పొందితే చక్కగా 3% రిజర్వేషను ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3% రిజర్వేషన్లో కొత్తగా మొన్న కూడా సరే ఈ దీంట్లో కూడా టీచర్స్ రిక్రూట్మెంట్లో కూడాను ఈ కోటా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్పోర్ట్స్కి వాల్యూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ సంఘానికి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి, ముఖ్యంగా కోచ్ అక్కడి టీంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని ఇలా చేయడం వలన పిల్లలు చదువుతో పాటు క్రీడల మీద కూడా ఆసక్తి కలిగి ప్రతిభావంతులుగా తయారయ్యి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవనాధారానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు చేసి తద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి పోషించడానికి, సమాజంలో అందరికీ కూడా సహకరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేసిన ఈ సంఘానికి ప్రత్యేకించి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.